ప్రభు అయిన యేసుక్రీస్తు నామంలో మీకు సమాధానం కలుగునుగాక. షలోమ్. అమెరికా దేశంలో దేవుని చేత బహుబలముగా వాడబడినటువంటి గొప్ప దైవజనురాలు జాయిస్ మేయర్ గురించి మీరందరూ వినే ఉంటారు. భారతదేశంలో కూడా ఇంతకుముందు టీవీ ఛానల్లో తెలుగులో తర్జుమారు చేయబడి ఆమె యొక్క వాక్యము మన టెలికాస్ట్ చేస్తూ ఉన్నారు. ఆంధ్రాలో కొన్ని ఛానల్స్లో కూడా వాక్యం వస్తూ ఉంటుంది. జాయిస్ మేయర్ సొంత విమానాలు కలిగి ప్రపంచమంతా కూడా తిరిగి దేవుని యొక్క సేవను ఎంతో నమ్మకంగా కొనసాగించినటువంటి స్త్రీ. ఒకరోజు ఆవిడ ఈ సాక్ష్యాన్ని తన సంఘంలో పంచుకున్నారు. ఆమె తెలియజేసిన సాక్ష్యం ఏమిటి అంటే, నేను ప్రపంచమంతా తిరిగి అనేక మందికి సువార్తను చెప్పి అనేక మందిని రక్షణ మార్గంలో నడిపించగలిగాను, కానీ నా సొంత కుటుంబంలో నేను వివాహం చేసుకున్న నా భర్తకి రక్షణ అనుభవం లేదు. ఎప్పుడు వాక్యం వినేవాడు కాదు, ప్రార్థన చేసేవాడు కాదు. ఆయనకి గోల్ఫ్ గేమ్ అంటే చాలా ఇష్టం. ఎప్పుడు గోల్ఫ్ గేమ్ చూస్తూ ఉండేవాడు. నేను ఎక్కడైనా మీటింగ్ చేసుకుని వచ్చే లోపల రాత్రి కూర్చొని టీవీలో ఏమైనా తింటూ గోల్ఫ్ గేమ్ చూస్తూ ఉండేవాడు. ఉదయం మాట్లాడదాం అనుకుంటే నేను నిద్ర లేచే లోపల గోల్ఫ్ కోర్టులోకి వెళ్ళిపోయి అక్కడ గేమ్ ప్లే చేస్తూ ఉండేవాడు. 24 గంటలు ఇదే పనులు చేస్తూ ఉండేవాడు తప్ప ఏ రోజు వాక్యం వినేవాడు కాదు, ప్రార్థించేటటువంటి వాడు కాదు. నేను ఎంతో అలసిపోయాను. దేవుని యొక్క వాక్యాన్ని ప్రకటించి అనేక సార్లు కోప్పడ్డాను. ఎన్ని మాటలు చెప్పినా, ఎన్ని ప్రసంగాలు చేసినా మారడం లేదని చెప్పి నేను ఎంతో కృంగిపోయేదాన్ని. చివరిగా నాకు అర్థమైంది ఏంటో తెలుసా? నేను ఎవరిని మార్చలేను అన్న విషయాన్ని గ్రహించాను. నా భర్త కోసం ప్రార్థన చేయడం నేను మానేసి నా భర్తతో గొడవపడడం ప్రారంభించాను. నేను చేయాల్సిన కార్యం ఏంటి అంటే, నా భర్త యొక్క రక్షణ కొరకు ప్రార్థించాలి అన్నటువంటి విషయాన్ని, ఇంపార్టెంట్ పాయింట్ని మిస్ అయ్యాను లైఫ్లో. నేను ప్రపంచంలో అనేక మంది రక్షించబడాలని ప్రార్థన చేశాను, వాక్యం ప్రకటించాను. నా భర్త రక్షించబడాలని నేను ఏ రోజు ప్రార్థన చేయలేదు. ఈ ఉదయకాల సమయంలో ఈ మాట మీకు ఎందుకు జ్ఞాపకం చేస్తున్నాను అంటే, మీలో ఉన్న బలహీనతలు మీరు విడుదల పొందలేరు. మరొకసారి చెప్తున్నాను, మీకున్నటువంటి బంధకాల నుండి మీరు విడుదల పొందుకోలేరు. పొందుకోగలిగి ఉంటే ఎందుకు ఆ బంధకాల్లో ఉంటారు మీరు? కాబట్టి మీరు అడ్మిట్ చేయాలి ఈ విషయాన్ని. మీ వల్ల కాదు అన్న విషయాన్ని మీరు గ్రహిస్తే మీకు విడుదల కలుగుతుంది. ఎవరు కలుగు చేస్తారు అంటే, ఈ సృష్టిని సృష్టించినటువంటి ఒక దేవుడు ఉన్నాడు. ఆయన పేరు ప్రభు అయిన యేసుక్రీస్తు వారు. నలిగిన వారిని, బంధించబడిన వారిని విడిపించడానికి, వారిని ఆశీర్వదించడానికి, వారిని దీవించడానికి భూమి మీదకి దిగి వచ్చినటువంటి దేవుడు ప్రభు అయిన యేసుక్రీస్తు వారిని తెలియజేస్తూ ఉన్నాను. మీ కుటుంబంలో ఎవరైనా బంధకాల్లో ఉన్నారా? వారితో గొడవపడొద్దండి, వారితో తగులు వేయొద్దండి. వారి కొరకు మీరు ప్రార్థన చేయండి. దేవుడు తప్పకుండా వారిని మారుస్తాడు. ఒకవేళ మీరు బంధకాల్లో ఉంటే ప్రార్థన చేయండి, తప్పకుండా దేవుడు మీకు విడుదలని ఇస్తాడు. ఆ తర్వాత జాయిస్ మేయర్ గారు ప్రార్థించగా దేవుడు ప్రార్థన ఆలకించి దేవుడు భర్తకి మారు మనసును కలుగజేసిన తరువాత ఇరువురు కుటుంబ సమేతంగా కలిసి ప్రపంచమంతా తిరిగి దేవుని యొక్క సువార్తని అందించారు. ఈ ఉదయకాల సమయంలో యేసయ్య మిమ్ములను విడిపించడానికి సమర్థుడై ఉన్నాడని దేవుని సేవకుడుగా తెలియజేస్తూ ఉన్నాను. లూకా సువార్త 21వ అధ్యాయము 28వ వచనము. మీ విడుదల సమీపించుచున్నదనేనో దేవుని నామానికి స్తోత్రం కలుగునుగాక. దేవుడు మిమ్మల్ని కూడా విడుదల కలుగజేసి దేవుడు మిమ్మల్ని గణపరచి ఆయన సేవలో వాడుకొనుగాక. ప్రియ పరలోకపు తండ్రి, ఈ దినం మా ప్రియులు తలపెట్టు కార్యములన్నిటిలో జయమును అనుగ్రహించమని, యేసు నామములో ఎటువంటి బలహీనతలు ఉన్న విడుదల దాయిచ్చేయమని ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమెన్, ఆమెన్.